సార్ తెలంగాణ బడ్జెట్ చూసాము 3,24,234 కోట్లుగా ఉంది. మరి ఈ కేటాయింపులు గతానికి ఇప్పటికి ఎటువంటి డిఫరెన్స్ కనిపిస్తోంది? ఎలా ఉంది సార్ ఓవరాల్‌గా? అంటే ఈ బడ్జెట్‌ను మనం విశ్లేషించటానికి ప్రాతిపదిక ఏంటి అనే దానిపైన విశ్లేషణ ఏర్పడుతుంది. ప్రతి బడ్జెట్‌లో ఏదో కొంత ఉంటుంది. ఉండకుండా బడ్జెట్లు ఉండవు. ఇప్పుడు 3,24,000 కోట్లు ఖర్చు పెడితే ఏ రంగానికి ఏమీ లేకుండా ఎందుకుంటుంది? కానీ బడ్జెట్ విశ్లేషణకు ఏంటి ప్రాతిపదిక అనడానికి మీకు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన పైన పోరాటప్పుడు ఇచ్చిన హామీ ఏంటి? మార్పు కోసం మాకు ఓటేయండి అని అడిగారు. వాళ్ళ ప్రధానమైన క్యాంపెయిన్ స్లోగానే ఓట్ ఫర్ చేంజ్, మార్పు కోసం ఓటు వేయండి అని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పింది ఏంటి? కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారు, తెలంగాణ ధ్వంసమైంది, విధ్వంసమైంది, మేము దాన్ని పునర్నిర్మిస్తున్నాం. ఇది రెండవ క్లెయిమ్. మూడవది, ఈ బడ్జెట్ను ముఖ్యమంత్రి ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ అన్నాడు. సో అందువల్ల ఈ ప్రాతిపదిక పైన అంటే గత ప్రభుత్వ ఆర్థిక ఒరవడికి భిన్నంగా ఇందులో ఏమైనా చేంజ్ ఉందా? అలాగే గత ప్రభుత్వం అంతా విధ్వంసం చేస్తే ఈ ప్రభుత్వము మళ్ళీ మొదట నుంచి మొదలు పెట్టింది పునర్నిర్మాణం. ఇది నిజంగానే ఫ్యూచరిస్టిక్ ఉందా అనేది మనకు 3 డైమెన్షన్స్లో ఈ బడ్జెట్ను విశ్లేషించాలి. ఒకటి, ఇది బడ్జెట్ అనేది ఒక బ్యూరోక్రాటిక్ ఎక్సర్సైజ్గా మారిపోయింది, ఒక తంతు. ఎవ్రీ ఇయర్ ఫైనాన్స్ మినిస్టర్ ఒక బడ్జెట్ ప్రతిపాదిస్తారు. కానీ బడ్జెట్కు ఒక బోల్డ్నెస్, ఒక క్రియేటివిటీ, ఒక కన్సల్టేషన్, ఒక సోల్ సర్చింగ్, ఒక కొత్త ధనం, ఇదేది లేకుండా పోతుంది. కేవలం ఇంక్రిమెంటలిజం అంటారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. లాస్ట్ ఇయర్ కేటాయింపులు తీసుకోవాలి, లాస్ట్ ఇయర్ రెవెన్యూస్ తీసుకోవాలి, లాస్ట్ ఇయర్ నెంబర్ తీసుకోవాలి, అదే నెంబర్స్ కాస్త ఇటు అటు చేసి బడ్జెట్లో సమర్పించాలి. ఈ ఇంక్రిమెంటలిజంను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రామిస్ అనే చేంజ్కు సంబంధం లేదు కదా. చేంజ్ అంటే ఏంటి? మొదటి నుంచి ఉండాలి. అందుకే జీరో బేస్డ్ బడ్జెటింగ్ అనే కాన్సెప్ట్లు వచ్చాయి. జీరో బేస్డ్ బడ్జెటింగ్ ఏంటంటే గత కేటాయింపులు పక్కకు పెట్టండి, యు లుక్ ఎట్ ఫైనాన్సెస్ ఎఫ్రెష్. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఆశించింది ఏంటి? గత ప్రభుత్వ ఆర్థిక ఒరవడినే మీరు కొనసాగిస్తే మీకెందుకు ఓటు వేసి కూర్చుండబెట్టాలి? ఈ ప్రశ్నకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆన్సర్ చెప్పాలి. బట్టి విక్రమార్క ఆన్సర్ చెప్పాలి. బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ చేసింది ఎందుకు? మీరు కొత్తదనం ఇస్తారు, చేంజ్ ఉంటుందనే కదా మార్పు. చేంజ్ ఎక్కడుంది ఈ బడ్జెట్లో అనేది క్వశ్చన్. మీరు గమనించండి, బడ్జెట్లో మీకు మీకు గత బడ్జెట్లో హెడ్లైన్లు తీసుకోండి, ఈ బడ్జెట్లో హెడ్లైన్లు తీసుకోండి. మీకు ఈ 12 ఏళ్ల బడ్జెట్ హెడ్లైన్ తీసుకోండి, ఏమీ తేడా ఉండదు. 12 ఏళ్ళ వెనకపోయినా కూడా ఏముండదు. అదే అభివృద్ధి, సంక్షేమానికి నవోదయం, భారీగా పథకాలకు కేటాయింపు, ఇవే గోల కదా. నీకు కొత్తది ఏమైనా ఉంటుందా? ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మీకు బ్రాడ్ ఎకనామిక్ ట్రెండ్స్ చూడండి. మీరు ఒకటి, లాస్ట్ ఇప్పుడు వైట్ పేపర్ ఆన్ ఫైనాన్సెస్ అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక వైట్ పేపర్ పెట్టారు, శ్వేతపత్రం సమర్పించారు. చాలా వివరంగా, చాలా డెప్త్గా డేటాతో స్టాటిస్టిక్స్ ఇచ్చారు. అందులో చెప్పిన ఫైనాన్షియల్ ట్రెండ్స్ ఏమైనా మారాయా? నెంబర్స్ కాస్త అటు ఇటు కావచ్చు ఒక్కొక్క రాష్ట్రంలో ఉండే సిచ్యువేషన్ బట్టి. నెంబర్స్ మారడం కాదు, ఫండమెంటల్ డైరెక్షన్ మారిందా అని ఏం చెప్పారు వైట్ పేపర్ ఆన్ ఫైనాన్సెస్లో? మీరు చేసే బడ్జెట్లో చేసిన కేటాయింపులు ఆచరణలో కనిపించడం లేదు అని. అంటే ద బడ్జెట్ ఈజ్ నాట్ కమింగ్ ఇన్ టు రియాలిటీ అని. మీకు దిస్ వాజ్ ద మేజర్ అలిగేషన్. మీరు వైట్ పేపర్ ఆన్ ఫైనాన్సెస్ ఇస్తే ఈ ట్రెండ్ ఇప్పుడు ఈ బడ్జెట్లో గణాంకాలు చూడండి, అదే ధోరణి ఉంది. అంటే కేటాయింపులు చేస్తారు కానీ ఆచరణలో ఆ రియలైజేషన్ ఉండదు. అంటే మీకు కాగ్ కూడా రాష్ట్ర ఫైనాన్సెస్ పైన ఇచ్చేటువంటి నివేదికలో పదే చెప్తుంటుంది. అంటే కేటాయింపులు రియలైజేషన్ ఉండదు. అంటే దేర్ ఇస్ ఆల్వేస్ బడ్జెట్ ఈజ్ ఇన్ఫ్లేటెడ్. ఇది గత ప్రభుత్వాల ఆర్థిక ఒరవడి, బట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక ఒరవడిలో తేడా లేదు. మరి మీరు అన్నది ఏంటి? చేంజ్ అన్నారే, మరి వేర్ ఇస్ ద చేంజ్? ఎక్కడ చేంజ్ ఉంది? మీరు ఏం చెప్పారు? గత ప్రభుత్వాలు రియలిస్టిక్ బడ్జెట్ పెట్టలేదు, మేము రియలిస్టిక్ బడ్జెట్, ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ అన్నారు.
మరి వేర్ ఈజ్ ద రియలిజం? మీ బడ్జెట్లో కూడా ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది కదా. ఫస్ట్ ఇయర్ అంటే మిమ్మల్ని అంచనా వేయలేము, ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత మిమ్మల్ని అంచనా వేయచ్చు, ఎందుకంటే యాక్చువల్స్ అవైలబుల్ ఉంటాయి. షో మీ ద డేటా. మీరు సేమ్ ట్రెండ్ కనబడుతోంది. వాట్ ఈస్ బడ్జెటెడ్, వాట్ ఈస్ స్పెంట్ మధ్య గ్యాప్ కనబడుతోంది. ఈ గ్యాప్ అనివార్యంగా ఎక్కడైనా ఉంటుంది, ఎంతో కొంత ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఆదాయాలు అంచనా వేయలేం, ఖచ్చితంగా ఖర్చులు అంచనా వేయలేం. కానీ ఆ తేడా అనివార్యంగా ఉంటుంది. కానీ ఇంత తేడాలు ఎందుకు ఉండాలి అని. ఓకే, గత ప్రభుత్వాల హయాంలో ఎక్కువ తేడా ఉండనా, ఈ ప్రభుత్వ హయాంలో ఎక్కువ తేడా ఉందా అనే కంపారిజన్ నేను చేయడం లేదు. ఎందుకు చేయడం లేదు? గత ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారంలో ఉంది, ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు కూడా కాలేదు కనుక బడ్జెట్ ఫుల్ బడ్జెట్ పూర్తయి 2 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు. 2023 డిసెంబర్లో ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. అంటే 2024 ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఈ ప్రభుత్వానికి. ఇప్పటి వరకు ఫస్ట్ ఫైనాన్షియల్ ఒకటే పూర్తయింది, 25-26 పూర్తి కాలేదు. అందుకే నేను ఈ ఫిగర్స్ను మనము కంపేర్ చేయడం అనేది జస్టిఫైడ్ కాదు. అంటే ఒక లాంగర్ పీరియడ్ను ఒక షార్టర్ పీరియడ్తో కంపేర్ చేయలేం కనుక నేను చేయడం లేదు. బట్ ద డైరెక్షన్తో మాత్రమే కంపారిజన్ చేస్తున్నా, గణాంకాలతో చేయకపోవడానికి రీజనింగ్ అది. మరి డైరెక్షన్ ఎక్కడ తేడా ఉంది? సేమ్ ట్రెండ్ కనబడుతుంది కదా. అంటే బడ్జెట్, వాట్ ఈస్ బడ్జెటెడ్ అండ్ వాట్ ఈస్ స్పెంట్ల మధ్య తేడా లేదు. ఇది మొదటిది. రెండవది మీరు గమనించండి, అప్పుల్లో కూడా తేడా లేదు. మీరు గమనించండి, గత ప్రభుత్వము పైన కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రధానమైన విమర్శ ఏంటి? అప్పులు అడ్డగోలుగా చేశారు, FRBMకు దొరకకుండా అప్పులు చేశారు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ చేశారు, అప్పుల భారం, వడ్డీల భారం పెరిగిపోతుంది అని మీరు ప్రధానంగా ఆరోపణ చేశారు. సో ఏం తేడా ఏమన్నది? ఇప్పుడు కూడా అదే ట్రెండ్ కదా. మీకు ఎక్కడన్నా అప్పులు తగ్గించుకుంటున్నామని ఒకవైపు చెప్తూ మళ్ళీ 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నాం అంటే అప్పులు వడ్డీలు అంటే డెట్ ఫైనాన్సింగ్ తప్పదు. ఏ అభివృద్ధి చెందిన దేశంలోనైనా కంప్లీట్ గా ఆదాయాలతోనే బడ్జెట్ ఉండవు. ఐ డూ అగ్రీ. కానీ డెట్ ఫైనాన్సింగ్ అనేది ఏ స్థాయికి ఉంటుంది? ఎకానమీని క్రిపిల్ చేసే స్థాయికి ఉండకూడదు. డెట్ ఫైనాన్సింగ్ ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ కుటుంబమైనా, ఏ కంపెనీ అయినా అనివార్యంగా డెట్ ఫైనాన్సింగ్ చేస్తుంది. కానీ ఇప్పుడు క్రిపిల్ స్టేజ్కి ఎందుకు వచ్చిందంటే మీరు గమనించండి, అప్పుల పైన పెట్టే కిస్తీలు, వడ్డీలు, సాలరీస్, పెన్షన్స్, వీటిని కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే తప్పనిసరిగా రాష్ట్రంలో ఇంకో మార్గం లేదు, ఇవి చెల్లించాల్సిందే. ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ పోగా మిగిలిందే ప్రభుత్వానికి ఫిస్కల్ మేనూవరబిలిటీ ఉంటుంది. సో ఎంత ఉంది? ఇప్పుడు నేను క్విక్గా ఫిగర్స్ చూశాను, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇక్కడ కంప్లీట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ చూడాలి. 73% వరకు కూడా ఉన్నట్టుంది. అంటే ఫిగర్స్ పక్క పెట్టిన దెర్ ఇస్ ఎ వెరీ హ్యూజ్ కమిటెడ్ ఎక్స్పెండిచర్, లీవింగ్ వెరీ లిటిల్ స్కోప్ ఫర్ ద ఫైనాన్స్ మినిస్టర్ టు మేనూవర్. సో ఇది సెకండ్ డ్రాబ్యాక్. అంటే మీరు గత ప్రభుత్వం పైన ఏ విమర్శలు అయితే చేశారో అదే ధోరణి ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. మరి గత ప్రభుత్వాన్ని ఆర్థిక విధ్వంసం అయితే మీది ఆర్థిక పునర్నిర్మాణం ఎలా అవుతుంది? ఇది రెండవ క్వశ్చన్. మీకు అందుకే ఈ బడ్జెట్ కూడా చూడండి, చాలా అత్యధిక ద్రవ్యలోటు ఉంటుంది. సేమ్ మూడవ డైమెన్షన్, గత ప్రభుత్వం పైన మీరు చేసిన విమర్శలు ఏంటి? సంక్షేమ పథకాలకు కోతలు విధించారు అని. ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా చూడండి, కొత్త సంక్షేమ పథకాలేమో ప్రకటించారు, మళ్ళీ కొత్తగా 9 పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. ఉన్న పథకాలకు అమలు పూర్తయిందా? మీరు 6 గ్యారంటీలు ఏ మేరకు కంప్లీట్ అయ్యాయి? మీకు నిరుద్యోగ భృతి ఇప్పటికీ ఊసేలేదు. గత ప్రభుత్వము నిరుద్యోగ భృతి ప్రామిస్ చేసి ఇవ్వలేదు, ఈ ప్రభుత్వము నిరుద్యోగ భృతి ప్రామిస్ చేసి ఇవ్వడం లేదు. అలాగే మీకు ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు, దాన్ని ఊసేలేదు. అందువల్ల మీరు కొన్ని 6 గ్యారంటీలు ప్రజలకు ఇచ్చి వాటిని అమలు చేయకముందే కొత్త పథకాలు ఎత్తుకుంటున్నారు. అంటే ఏంటి? అంటే బడ్జెట్ వాంట్స్ పబ్లిసిటీ మోర్ దెన్ ఇంప్లిమెంటేషన్. అంటే ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ లేకుండా మీరు కొత్త పథకాలతో ఊరించాలనుకుంటున్నారు అనేది క్లియర్గా కనబడుతుంది కదా. మీరు కొత్త పథకాలను ప్రారంభించేటప్పుడు ఉన్న పథకాలను పూర్తిగా అమలు చేయాలి కదా. ఇలా మీరు చూడండి, రైతు భరోసాకు కూడా నిధులు తగ్గించారు. సో రైతు భరోసాకు నిధులు తగ్గించి నిరుద్యోగ భృతి అమలు చేయక, మహాలక్ష్మి పథకం అమలు చేయక ఏ రకంగా మరి కొత్త పథకాలను ప్రవేశపెడతారు? కొత్త పథకాలకు మరి ఎక్కడికి వెళ్ళి నిధులు తెస్తారు? ఇప్పటికీ కూడా ప్రభుత్వ ఆర్థిక ప్రక్రియలో
ఉచిత పథకాలకు సంక్షేమ పథకాలకే పెద్దపీట, వేరేది లేదు. బడ్జెట్లో మీకు ఒక ఎకానమీని కంప్లీట్గా ఓవరాల్ చేసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఒక నూతన జవసత్వాలను ఇచ్చేటువంటి ప్రయత్నం ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇది ఎందుకంటున్నా అంటే ముఖ్యమంత్రిది ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ అన్నాడు. ఫ్యూచరిస్టిక్ బడ్జెట్ అంటే ప్రస్తుతం ఉన్న ఫైనాన్షియల్ ట్రెండ్స్ పోయి ఒక కొత్త ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ రావాలి కదా, దట్ ఈస్ ఫ్యూచరిస్టిక్ కదా. సో ఆ ఫ్యూచరిస్టిక్ ఎఫర్టే లేదు కదా, ఫ్యూచరిస్టిక్ ఒక వైడర్ కన్సల్టేషనే లేదు కదా. ఇప్పుడు ఏ నిపుణులతో పాటు విక్రమార్క కూర్చున్నాం, మన పేపర్లలో చూసామా? మీరు మీ అధికారులతో కూర్చొని బ్యూరోక్రాట్లతో కూర్చుంటే బడ్జెట్ క్రియేట్ అవుతుందా? మీరు ఒక లార్జర్ వైడర్ కన్సల్ట్ లేదా సెలెక్ట్ పీపుల్ అంటే మీ ప్రభుత్వానికి ప్రశ్నించకుండా ఉండేటువంటి ఒక ఆస్థాన విద్వాంసులతో కూర్చొని నేను బడ్జెట్ రూపొందిస్తే ఇలాగే ఉంటుంది. వేర్ ఇస్ ద హానెస్ట్ ఇంట్రాస్పెక్షన్? మేము ఒక మార్పు తేవాలనుకుంటున్నాం, గత ప్రభుత్వ ఒరవడికి భిన్నంగా ఒక భవిష్యత్తుకు దార్శనికత ఇవ్వదలుచుకున్నాం అనేది గనక ఈ బట్టి విక్రమార్కకు ఆ కాన్సెప్ట్ ఉంటే ఈ వైడర్ కన్సల్టేషన్ ఉండేది కదా. వైడర్ కన్సల్టేషన్ జీరో కదా. ఎక్కడుంది? సేమ్ అధికారులు, సేమ్ మీకు కావాల్సిన ఆస్థాన పండితులు, వీళ్ళతో కూర్చొనే కదా గత ప్రభుత్వం అదే పని చేస్తుంది, మీరు అదే పని చేస్తున్నారు. తేడా ఏమున్నది? క్రిటికల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్సెస్ కు మీరు ఎక్కడ అవకాశం ఇచ్చారు? సో అందువల్ల ఆ ట్రెండ్ ఇస్ ద సేమ్ పొలిటికల్ కల్చర్. మీకు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ పొలిటికల్ కల్చర్ అయితే గత ప్రభుత్వం అనుసరించిందో, ఒక నాన్ పార్టిసిపేటరీ పొలిటికల్ కల్చర్ను మీరు కూడా అదే నాన్ పార్టిసిపేటరీ పొలిటికల్ కల్చర్ చెప్పేదేంటి? కాంగ్రెస్ ప్రభుత్వం అందుబాటులో ఉంటుంది అందరికీ అని చెప్తారు, కానీ మళ్ళీ అదే నాన్ పార్టిసిపేటరీ పొలిటికల్ కల్చర్. ఒక కొత్త ధనం కొరకు అన్వేషణ ప్రయత్నమే లేకపోతే బడ్జెట్ డిఫరెంట్గా ఎందుకు ఉంటుంది? ఇక నాలుగవది, కీలక రంగాలకు కేటాయింపులు తగ్గాయి. మీకు ఆశ్చర్యం ఉంటుంది, పవర్, అగ్రికల్చర్, ఇరిగేషన్ కూడా తగ్గాయి నాకు ఈ ఫిగర్స్ చూస్తే. సో అగ్రికల్చర్, ఇరిగేషన్, పవర్ ఇలాంటి కీలక రంగాలకు తగ్గిన తర్వాత బడ్జెట్ నీకు ఆర్థిక వృద్ధికి ఏ రకంగా దోహదం చేస్తుంది? ఎలా ఇరిగేషన్, పవర్ లేకుండా ఎకానమీ ఎలా ముందుకు పోతుంది? హౌసింగ్ కూడా తగ్గాయి. మీకు ఒకప్పుడు మేము ఇంధన మిల్లతో అందరికి ఇల్లు కట్టిస్తామని చెబుతూ హౌసింగ్ కూడా కేటాయింపులు తగ్గించారు. మీకు ఎడ్యుకేషన్కు ఉన్నవే అరకర కేటాయింపులు, అందులో మీరు యంగ్ ఇండియా స్కూల్స్ అని చెప్పి దానికి పెద్ద పీట వేసి పూర్తిగా నిధులను అటు పట్టుకెళ్ళిపోతున్నారు. దాంతో మీకు ఉన్న స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. సో అందువల్ల మీకు క్లియర్ ట్రెండ్ కనబడుతుంది ఈ బడ్జెట్లో. ఇట్ ఈస్ ఇంక్రిమెంటల్. ప్రభుత్వం ముఖ్యమంత్రి చెప్తున్న ఫ్యూచరిస్టిక్ దృక్పథం ఈ బడ్జెట్లో లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి ఉపయోగించినటువంటి నినాదమైన చేంజ్ అనేది ఎక్కడా లేదు. ఇట్ ఈస్ సేమ్ ఓల్డ్ ఇంక్రిమెంటల్ బడ్జెట్. దెర్ ఇస్ నో జీరో బడ్జెట్ కాన్సెప్ట్. నేను కొత్తగా ఈ పబ్లిక్ ఫైనాన్సెస్ను ఐ విల్ లుక్ ఎట్ ఎఫ్రెష్, కొత్త ధనంతో చూస్తాము అనేది. తర్వాత ఈ ఛాలెంజెస్ను ఎలా ఎదుర్కొంటాం? ఇప్పుడు రెండు రకాల ఛాలెంజెస్, వరల్డ్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, మన రాష్ట్ర ఎకానమీపై కూడా పడింది. ఛాలెంజ్ ఈజ్ ట్రంప్ టారిఫ్లు. ట్రంప్ టారిఫ్ల ప్రభావం అన్ని ఆర్థిక వ్యవస్థలపైన పడింది కదా. రెండవది మీకు వార్ ప్రభావం. ఇప్పుడు వార్ ప్రభావం, ఎందుకంటే తెలంగాణ నుంచి కూడా గల్ఫ్లో చాలా మంది ఉన్నారు, తెలంగాణలో కూడా అనివార్యంగా వార్ ఇంపాక్ట్ పడుతుంది. సో ఈ రెండు బిగ్ ఛాలెంజెస్ను ఈ బడ్జెట్కు ముందు ఉన్నాయి. ట్రంప్ టారిఫ్ల బీభత్సము, మీకు ఎకనామిక్ ఛాలెంజెస్, దేశమంతటా ఒక ఎనర్జీ ప్రైసెస్ పెరగబోతున్నాయి, దీనివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది, పబ్లిక్ ఫైనాన్సెస్లో తలకిందులు అవుతాయి. మరి ఆ ఛాలెంజెస్ను ఎదుర్కోవటానికి మీరు ఏమి చేయబోతున్నారు అంటే హౌ డు వి అడ్రస్ చేయాలి? పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్, జాబ్లెస్నెస్ పెరగబోతోంది, మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భూమితో ఉద్యోగాలు పోతున్నాయి. సో హౌ డు యూ అడ్రస్ దీస్ ఛాలెంజెస్? బడ్జెట్ అంటే ఏంటి? బడ్జెట్ ఈజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్, ఈజ్ ఎ ఫైనాన్స్ డాక్టర్, ఒక ఆర్థిక వైద్యుడు ఆర్థిక మంత్రి. అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి, ఆ సవాళ్లను అలా అడ్రస్ చేస్తానికి బడ్జెట్ ఏం చేయాలి? అన్ఫార్చునేట్లీ జాతీయ స్థాయిలోనైనా ఎకనామిక్ సర్వే ఒక క్రియేటివ్ డాక్యుమెంట్గా ఉంటుంది, రాష్ట్ర ఆర్థిక సర్వే ఒక కరపత్రం. ఈ ప్రభుత్వం అనే కాదు, నేను 2007లో శాసనమండలి ఎంటర్ అయినప్పటి నుంచి ఇంకా క్లోజ్గా చూశాను, అంతకుముందు జర్నలిస్ట్గా చూశాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సోషియో ఎకనామిక్ సర్వే దేనికి పనికిరాని ఒక కరపత్రం. ఒక ఈ ప్రభుత్వం మీరు చేంజ్ అనే మార్పు అనే దాంతో వచ్చారు కదా.
కనీసం ఆ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనైనా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఒక ఒరిజినల్ ఒక మరోసారి సృజనాత్మకమైన దృక్పథంతో ఒరిజినల్ థింకింగ్తో ఒక ఫ్రెష్ దృక్పథంతో చూసే ప్రయత్నం అధికారంలోకి వచ్చాక బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాక ఎందుకు చేయలేదు అనేది క్వశ్చన్. అట్లీస్ట్ అన్ అటెంప్ట్ 10 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ వచ్చి. సో లెటర్స్ హ్యావ్. గత ప్రభుత్వం మీరు విధ్వంసం చేసింది అని మీరే విమర్శించారు. మార్పు కోసం అధికారంలోకి వస్తున్నామంటున్నారు. మరి మార్పు కొరకు అధికారంలోకి వస్తామనుకునే వారు తెలంగాణ ఎకానమీని కాంప్రిహెన్సివ్గా స్టడీ చేసి వాట్ ఆర్ ద ఛాలెంజెస్, వేర్ ఆర్ ద గ్యాప్స్, వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్ అనేటువంటి ఒక ఎఫర్ట్ ఎక్కడుంది? దేర్ ఇస్ నో సిన్సియర్ ఎఫర్ట్. రోజువారీ రాజకీయాలు మినహా నిజంగానే ఫైనాన్స్ మినిస్టరు ఏం చేయాలంటే ఫైనాన్స్ మినిస్టర్గా ఫస్ట్ చేయాల్సింది అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం మేము చేంజ్ కొరకు వచ్చాం, మేము బోల్డ్నెస్ చూపెడతాం, మేము క్రియేటివిటీ చూపెడతాం, మేము ఫ్యూచరిస్టిక్గా ఉంటాం, భవిష్యత్తు దార్శనికత చూపెడతాం అసలు అని తెలంగాణ ఎకానమీ పైన ఒక సిన్సియర్గా అప్రైజల్. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ తెలంగాణ ఎకానమీ, స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్, స్వాట్ అనాలిసిస్ చేసి ఇంకో ఈ రంగాల్లో స్ట్రెంగ్త్ ఉన్నాయి తెలంగాణకు, దీన్ని ఎలా మనం పెంచుకోవచ్చు, ఈ రంగాల్లో బలహీనతలు ఉన్నాయి ఎలా అధిగమించవచ్చు, ఈ రంగంలో అవకాశాలు ఉన్నాయి ఎలా అందిపుచ్చుకోవాలి, ఈ రంగంలో మనకు సవాళ్ళు ఉన్నాయి వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే ఒక దార్శనిక దృక్పథం ఎక్కడుంది? ప్రభుత్వం ఆర్థిక విధాన పత్రం ప్రవేశపెట్టింది, అందులో కూడా సేమ్ ఊకదంపుడు ఉపన్యాసాల్లో ఉండేటువంటి పదాడంబరం తప్ప వేర్ ఇస్ ద ఫ్రెష్నెస్? అది నేను అనే క్వశ్చన్. మీరు ఇక 3,24,000 కోట్లు కేటాయించినప్పుడు ప్రతి రంగానికి ఎంతో కొంత కేటాయింపులు ఉంటాయి. బడ్జెట్ ఫిగర్స్ ఏంది అటు ఇటు మారుతూ ఉంటాయి. ఏమున్నది, ప్రతి ఇయర్ బడ్జెట్లో ప్రభుత్వాలు అంతకుముందు బడ్జెట్ కన్నా 10,000 కోట్లు 20,000 కోట్లు పెంచుతారు, అటు ఇటు వడ్డిస్తారు, ఓ రంగాన్ని పెంచుతారు, ఓ రంగాన్ని తగ్గిస్తారు, ఓ పథకం మొదలు పెడతారు, ఇంకో పథకం అమలు చేయరు. దిస్ రొటీన్ థింగ్ కదా. వాట్ ఈస్ న్యూ ఇన్ యూ? మీరు చేంజ్ అన్నారు, ఫ్యూచరిస్టిక్ అన్నారు కనుక మేము ఈ మాటలు అంటున్నాం.